అలాగే మూసి మహాప్రళయం అంటే గతంలో 1908 సెప్టెంబర్ 28 కరెక్ట్గా ఇదే రోజు అనుకుంటా. ఆ రోజు 1980లో ఆ రోజు వచ్చినటువంటి మూసి ప్రళయంలో 15,000 మందికి పైగా చనిపోయారనేటువంటిది ఆ రోజు చెప్తున్నటువంటి రికార్డ్స్. అలాగే అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక చింత చెట్టు ఒక 150 మందిని కాపాడింది. దానికి సంబంధించి ఇటీవల కూడా అక్కడ ఒక సెలబ్రేషన్ కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగింది. అంటే ఈ మూసి ప్రళయం అంటే ఈరోజు మనం చూస్తే హైదరాబాద్లో అంటే మనం ఇన్ని సంవత్సరాల్లో ఇంత పెద్ద విపత్తులాగా కనపడుతూ ఉంది. సరే, ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వెంటనే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించి బయటికి తీసుకెళ్ళిపోయారు పునరావాస కేంద్రాలకి. అయితే అక్కడ అది చూస్తే దాదాపు ఆ ఇళ్ళన్నీ కూడా ఇంటి పైన నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇది చూసినప్పుడు మనకు అనిపించినటువంటి అంశం ఏంటంటే, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. మూసి ప్రక్షాళన జరగాలి, అక్కడంతా కూడా ఎన్ని తొలగించి వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ ఒక అద్భుతమైనటువంటి వీటిని తీసుకురావాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. అప్పుడు చాలామంది రాజకీయ పార్టీలు అది వివాదం చేశాయి. అసలు ఎట్లా ఇళ్ళు తీస్తారు అసలు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పని. కానీ ఈరోజు ఈ సంఘటన చూసిన తర్వాత, ఇక్కడ ఈ పరిస్థితులు చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100కి 100% కరెక్ట్. ఎప్పుడైనా ప్రమాదం వచ్చినప్పుడు బాధపడే కంటే ముందుగానే ఆ అంశానికి సంబంధించి జాగ్రత్త తీసుకొని వాళ్ళకి ఏం కావాలో ఆ డిమాండ్స్ని డిస్కస్ చేసి వాళ్ళని అక్కడి నుంచి వేరే దగ్గరకు తరలించి అక్కడ ఇల్లు కట్టియటం అనేటువంటి నిర్ణయం, అది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం అభినందిస్తున్నారు. ఇప్పుడు అది అవసరం అని చెప్పని అందరూ భావిస్తున్నారు. హైడ్రా కూడా పెట్టినప్పుడు అందరూ విమర్శించారు, మనం కూడా విమర్శించాం హైడ్రాని పెట్టినప్పుడు. కానీ ఇప్పుడు హైడ్రా అనేటువంటిది అది జరుగుతున్నటువంటి పనితీరు, దానివల్ల జరుగుతున్నటువంటి మంచి రిజల్ట్స్ చూసిన తర్వాత ఎస్ ఇది అవసరమే అనేటువంటి చర్చ జరుగుతుంది. ఫైనల్గా మీరు కానీ, మేము కానీ, ప్రభుత్వాలు కానీ, అధికార యంత్రాంగం కానీ, ఎవరైనా కానీ ప్రజలకి లబ్ధి జరిగే విధంగా, ప్రజలకి మంచి జరిగే విధంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి మంచిదే. పాలకులు ఎప్పుడైతే ఆ నిర్ణయాలు తీసుకుంటారో అది ప్రజల మెప్పుని, ప్రజల అభిమానాన్ని చూరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన బయట ఒకసారి బయట ఓల్డ్ బయట ప్లీజ్. పేట హిమాయత్ సాగర్ ప్రాంతం నుంచి గేట్లు ఎత్తితే నీళ్లు నల్లగొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని, మూసీని అభివృద్ధి చేయాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. మొత్తం రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే తెలుసా ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పితే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపి పెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తింది. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్కి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి ఇదివరకు? మనం పోలేదా ఇమ్లీబాన్ బస్ స్టాండ్? చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే తెలుసా ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పితే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే. నగరాన్ని ముంచెత్తుతున్న మూసీ, నదీ గర్భంలో నాళాల నడుమ కబ్జాలపై కన్నెర్ర చేసిన మూసీ, సహజ ప్రవాహం కోసం నగరంపై నజర్. ఆక్రమణలు అడ్డు తొలగించకపోతే ఇక అంతమే అంటూ గర్జిస్తుందా? ఇప్పటికైనా మూసీకి దారి ఇవ్వాల్సిందేనా? ఒక్కసారి మూసి అట్లనే ఉండని బంద్ చేయడం అంటే
వాళ్ళకి ఇచ్చిన టెండర్లు కూడా క్యాన్సిల్ చేస్తే ఎల్లుండి పొద్దున్న పని చేసుకొని పోదాం. రేపు వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు దుఃఖంతో ఎవరి దగ్గరికి వెళ్దాం మీరే చెప్పండి. ఆ మార్గం కూడా చెప్పండి. ఉల్లంఘనలు చేసి కట్టుకున్న పెద్ద పెద్ద భవంతులలో పోయి ముందు శరణ్ కోద్దామా ఏం చేద్దామో చెప్పండి. మూసి ప్రక్షాళన జరగాల్సిందేనా? మహాన్యూస్. కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం కావాలని చేశారు రేవంత్ రెడ్డి కిరాతకంగా అనేది అది వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అంటారండి? అంటే ఇంకా కుదరలేదు, కానీ కుదిరితే చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఉంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆ పైనుంచి నీళ్లు వదిలి ఆయన గేట్లు ఎత్తి అవన్నీ మళ్ళీ పైపులు తెచ్చి మళ్ళీ ఇటన పోకుండా సైడ్ కలవలు కట్టి ఇటు తీసుకొచ్చాడని కూడా రాజకీయాల్లో చెప్పే పరిస్థితి ఏర్పడింది. అది వాళ్ళున్నా ఇటు వీళ్ళున్నా అలాంటి విమర్శలు ఎప్పుడూ కూడా ప్రజల అటెన్షన్ని ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి అని చెప్పటమే వాళ్ళ బాధ్యత. దానికి వాస్తవాలకు దగ్గరగా చెప్తే ప్రజలు నమ్ముతారు, వాస్తవాలకు దూరంగా చెప్పినప్పుడు ప్రజలు నమ్మరు. సరే, ఇందుట్లో ఏంటి వాస్తవం అనేది ప్రజలకి క్లారిటీ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అలా చేసి అలా చేయటం వలన అలా జరిగితే దానివల్ల చెడ్డ వస్తే ఆయనకు కదా, అలా ఎందుకు చేస్తారు? సింపుల్ లాజిక్. దానికి ఒకేసారి 15 గేట్లు ఎత్తారు అని అంటున్నారు. అంటే పైనుంచి వచ్చేటువంటి వాటర్ని ఒక అంచనా వేసుకొని దాని ప్రకారంగా రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. సరే, వారి అభిప్రాయం అది, వీరి అభిప్రాయం ఇది. సురేష్ గారు ఏంటండి, మూసి ప్రక్షాళన జరగాల్సిందేనా? దీనిపై రామ్ నరేష్ గారు. వంశీ గారు అంటే సెప్టెంబర్ 27 ఇప్పుడు మొత్తం అంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మొత్తం మీద ఆ వరద నీరంతా కూడా ఇప్పుడు ముంపు గార్డెన్ ఇమ్లీబండ్ స్టేషన్లో కూడా నీళ్ళు వెళ్ళటం దాని మీద 1908లో సెప్టెంబర్ 28వ తేదీన అసలు మూసి వరదలు అంటే ప్రళయం అనమాట. మూసి ప్రళయంలాగా వస్తే 15,000 మంది చనిపోయారు. అంటే దాదాపు అంటే శతాబ్దం కింద జరిగిన సంఘటన. అంటే 28వ తేదీ అప్పుడు సెప్టెంబర్ 28, ఇప్పుడు సెప్టెంబర్ 27. అందుకని ఆ సంఘటన గుర్తు చేసుకున్నారు. 1908లో వచ్చిన దాంట్లో ఆ వరదల్లో 15,000 మంది చనిపోతే ఉస్మానియా యూనివర్సిటీలోని ఒక చింత చెట్టు 150 మందిని కాపాడింది వంశీ గారు. అందుకని ఆ విషయాన్ని అది గుర్తు చేస్తున్నారు. అయితే ఆ వరదలే ఇప్పుడు మీకు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ 2 జంట జలాశయాలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు దానికి ప్లాన్ చేయడం, అంటే నిజాం గారు దాన్ని నిర్మించడం, ఆ రకంగానే అక్కడ దాని నుంచి వరదల నుంచి బయటపడ్డాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ 2 జంట జలాశయాలు ఈ వరదల కుషన్గా ఉన్నాయి. మొత్తం మీద 200 మూసి దాంట్లో కుషన్గా ఉన్నాయి. నీళ్ళు ఎక్కువ వదలటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది వంశీ గారు. రైట్. రామ్ నరేష్ ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? దాదాపుగా అంటే ప్రమాదపు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అంటున్నారు. ఏంటి అక్కడ? రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. మూసీలో ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఆ ఆక్రమణలు ఎట్టి పరిస్థితుల్లో తొలగించాలి. తొలగించకుంటే భవిష్యత్తులో కూడా మరిన్ని వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో నదీ గర్భం వరకు వెళ్ళిపోయినాయి కాబట్టి ఆ ఆక్రమణల వల్ల ప్రస్తుతం మూసీకి ఏదైతే వరదలు వచ్చాయో ఆ వరదల వల్ల చాలా ప్రాంతాలు కూడా ముంపుకు గురైనాయి. వాటన్నిటిని మొత్తంగా ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే వచ్చిన వరదలు ఉన్నాయో ఆ వరదలు మరోసారి స్పష్టం చేశాయని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే మూసీ పునరుద్ధరణ చేపట్టాలని చెప్పేసిందో దానికి సంబంధించి మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగిస్తే ముంపు మొత్తం కూడా తొలగిపోతుంది. ఇప్పటికే ఏదైతే శంకర్ బస్సి గతంలో ఖాళీ చేయించిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దాదాపు 10 అడుగుల మేర వరద నీరు ప్రవహించింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ ఉంటే మాత్రం రాత్రి వచ్చిన వరదకి వాళ్ళంతా కూడా కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. ముందు జాగ్రత్త చర్యలుగా అంటే వాళ్ళందరినీ అక్కడ ఖాళీ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు అయితే కాపాడటం జరిగింది. ఎందుకంటే గతంలో 1908లో ఏదైతే వరదలు వచ్చాయో మూసీకి సెప్టెంబర్ 26, 27, 28 ఈ 3 తేదీల్లో వచ్చాయి అప్పుడు వరదలు. ఆ వరదల్లో దాదాపు 15,000 మంది చనిపోవడం జరిగింది. దాదాపు 150 మందిని ఒక చింత చెట్టు ఉస్మానియాలో ఉన్న చింత చెట్టు కాపాడటం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన వరదలు ఏదైతే ఉన్నాయి ఆ వరదల్లో ఇక్కడ ముందు జాగ్రత్త చర్యల వల్ల చాలా మంది ప్రాణాలు అయితే కాపాడటం జరిగింది. ఓకే, రైట్.